మేడం కొంతమంది డయాబెటిస్ ఉన్న వాళ్ళు చక్కెర తినొచ్చు స్వీట్స్ అని అంటారు. ఇంకొంతమంది తినకూడదు అంటుంటారు. అసలు తినొచ్చా? తినకూడదా అసలు ఈ బేసికల్లీ స్వీట్ ఏంటంటే అన్నది? అండి, మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే హ్మ్. అంటే అసలు ఒక హార్మోన్ ఇన్సులిన్ అనేది అది కరెక్ట్ గా ఉంటేనే మన బాడీలో అది ఎంత మన మన ప్యాంక్రియాస్ ఎంత మనకి రిలీజ్ చేస్తుందో అది హ్మ్. బాడీ అనేది యూటిలైజ్ చేసుకుంటది. లేకంటే ఓకే. ఇప్పుడు మనం షుగర్స్ తింటున్నాం, మనం హ్మ్. నాన్ డయాబెటిక్ ఓకే. షుగర్స్ తింటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాం, షుగర్స్ సంబంధించిన అన్ని తింటున్నాం. హ్మ్. కానీ మన బాడీలో కరెక్ట్ గా ప్యాంక్రియాస్ వర్క్ చేస్తుంది కాబట్టి హ్మ్. మనకేమవుతుంది, ఆ చక్కెర తత్వం అనేది బ్లడ్ లో కన్వర్ట్ అవ్వకుండా బాడీలోకి ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అవును. కానీ డయాబెటిస్ వల్ల ఏంటంటే ఇంత షుగర్ కంటెంట్ తిన్నా కూడా ఇక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అనేది తగ్గిపోయి ఉండొచ్చు. లేదంటే హ్మ్. ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయిన బాడీ యుటిలైజ్ చేసుకోపోయి ఉండొచ్చు. సో, ఓకే. ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉన్నప్పుడు ఇంత షుగర్ తిన్నా కూడా అది బ్లడ్ లెక్ కన్వర్ట్ అయిపోతది. హ్మ్. బ్లడ్ లెక్ షుగర్ తత్వం ఎక్కువైపోయింది అనుకోండి, షుగర్స్ హ్మ్. ఎక్కువైపోయాయి ఆటోమేటిక్‌గా మనిషి ఏమైపోతాడు? ఇప్పుడు అది హార్ట్‌కి కొట్టేస్తది, హ్మ్. కిడ్నీకి కొట్టేస్తది, నర్వ్స్ కొట్టేస్తది, ఐస్‌కి ప్రాబ్లమ్ వచ్చేస్తది. ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటది. సో, అమ్మో! కాబట్టి డయాబెటిస్ వాళ్ళు 100% అది టైప్ 1 డయాబెటిస్ కానీ, టైప్ 2 డయాబెటిస్ కానీ